హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో యాంగిల్ గ్రైండర్ స్టాప్డ్ వర్కింగ్ సడన్లీ. సో మనం వర్క్లో ఉన్నప్పుడు సడన్గా మనకు యాంగిల్ గ్రైండర్ అనేది తిరగటం అనేది ఆఫ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా ప్రాబ్లం ఇచ్చి మనం దీన్ని రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా దీన్ని ఒకసారి మనం టెస్టింగ్ అయితే చేద్దామండి. 220 volts పవర్ ఇచ్చి దీన్ని టెస్ట్ చేయండి. సో మనకు గ్రైండర్ అనేది పని చేయట్లేదు, స్విచ్ ఆన్ చేసినా కానీ తిరగట్లేదండి. సో ప్లగ్స్ రిమూవ్ చేసి దీన్ని అయితే ఓపెన్ అయితే చేయాలి. ఈ మోడల్ గ్రైండర్కి మనకు బ్యాక్ సైడ్ అనేది స్క్రూ ఉంటుందండి. బ్యాక్ సైడ్ స్క్రూ ఓపెన్ చేయండి. సో దీని యొక్క బ్యాక్ సైడ్ ఫ్లాగ్ సాకెట్కి సంబంధించిన వైర్స్ రెండు ఇవ్వండి. అలాగే మనకు ఇన్పుట్ పవర్ ఇచ్చే సాకెట్స్ రెండు వైర్లు. మీరు మల్టీమీటర్ని ఇచ్చేసి ముందుగా ఫ్లాగ్ని అయితే కంటిన్యూటీ మీద సెలెక్ట్ చేసుకుని ప్రోబ్స్ రెండు కనెక్ట్ చేసి ఈ విధంగా మనం మల్టీమీటర్ మీద కంటిన్యూటీ టెస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో మనకు ఫ్లాగ్ పనిచేస్తుందా లేదా అనేది, మనకు ఫ్లాగ్ పనిచేసినట్లయితే మనకు పవర్ వచ్చి ఈ బజర్ మోడ్ అనేది వస్తుందండి. లేనట్లయితే మనకు బజర్ అయితే మోగదు. సో దీంట్లో మనం ఒకవైపు కనెక్ట్ చేసి ఇంకొక వైపు గ్రైండర్ మెషిన్ యొక్క కేబుల్ కనెక్ట్ చేయండి. సో ఇటు సైడ్ మనకు కేబుల్ అనేది పవర్ అనేది జనరేట్ అవ్వట్లేదు. సెకండ్ సైడ్ కూడా చూడండి. ఓకే, మనకు న్యూట్రల్ వచ్చేసి మనకు పవర్ అనేది వెళ్తుంది, పాజిటివ్ వచ్చేసి పవర్ అయితే వెళ్ళట్లేదు. సో దీంట్లో ఉన్న కేబుల్ పాజిటివ్ కేబుల్ అయితే కట్ అయిందండి. సో ఎప్పుడైనా సరే మనకు పవర్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు మనకు ఈ కేబుల్ అనేది కాలిపోతూ ఉంటుంది, లేదా షార్ట్ సర్క్యూట్ అయినా జరిగినా సరే మనకు ఈ కేబుల్ కాలిపోతూ ఉంటుంది. అటువంటిప్పుడు మనకు ముందుగా కేబుల్ అయితే పాడైపోతుందండి. సో ప్రజెంట్ ఈ గ్రైండింగ్ మిషన్లో కేబుల్ అయితే పాడైపోయింది. ఈ కేబుల్ రిమూవ్ అయితే చేయండి. అలాగే ఒక్కొక్కసారి దీంట్లో ఉన్న బ్రష్లు ఉంటాయండి, బుషెస్, అవి కూడా అరిగిపోవటం వల్ల కూడా మీకు గ్రైండింగ్ మిషన్ అనేది తిరగదు. దీని యొక్క రెండు బ్రష్లు కూడా కరెక్ట్గా ఉన్నా లేదో చూసుకోండి. ఒకవేళ బ్రష్లు కానీ పోయినట్లయితే వాటిని కూడా మీరు కొత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనకు ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ కేబుల్లోనే ఉంది కనుక మనం కేబుల్ ఒకటే రిమూవ్ అయితే చేస్తున్నాను. సో రిమూవ్ చేసిన కేబుల్ని కూడా ఒకసారి మీరు మరలా టెస్టింగ్ అయితే చేయండి. చూడండి, బ్యాక్ సైడ్ ఉన్న ఈ రెండు కేబుల్స్ని ఒకటిగా జత చేయండి. మల్టీమీటర్ యొక్క ఒక కేబుల్ దీనికి కనెక్ట్ చేయండి. సెకండ్ కేబుల్ వచ్చేసి ఫ్లాగ్ సాకెట్కి రెండు వైపులో పవర్ రావాలండి. సో దీని నుంచి మనకు పవర్ రావట్లేదు, ఇటు సైడ్ అయితే పవర్ వస్తుంది, అలాగే బజర్ కూడా అవుతుంది. సో ఈ కేబుల్ వచ్చేసి ఒక వైర్ అయితే కట్ అయిపోయిందండి. సో మీరు కేబుల్ కొత్తగా కనెక్ట్ అది చేసుకోవాలి, లేదా మీకు ఎక్స్టెన్షన్ కేబుల్ 110 వైర్ ఉంటుంది కదా, అదే వైర్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ అతికించుకోవచ్చండి. ప్రజెంట్ ఎక్స్టెన్షన్ కేబుల్ ఉన్న ఈ కేబుల్ని నేను డైరెక్ట్గా దీనికి కలిపేస్తున్నాను. సో దీంట్లో మనకు రెడ్ అలాగే బ్లాక్ రెండు కలర్స్ సంబంధించిన కేబుల్ తీసుకోవటం మంచిదండి. సో రెడ్ వైర్ వచ్చి పాజిటివ్కి, బ్లాక్ వైర్ వచ్చి న్యూట్రల్కి కనెక్ట్ అది చేసుకోవాలి. ప్రజెంట్ రెండు వైర్లు కూడా బ్లాకే ఉన్నాయి. మీరు వచ్చి రెడ్ వైర్ ఉండే విధంగా చూసుకున్నట్లయితే మీకు పాజిటివ్ అలాగే నెగిటివ్ ప్లగ్ సాకెట్లో కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మనకు కేబుల్ లెంత్ ఎంత ఉన్నదో చూసుకుని అక్కడ మీరు ఒక 3 అయితే వేసుకోండి. ఎక్కువ కేబుల్ లోపల ఉన్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్ అయితే క్లోజ్ చేయడం కష్టం అవుతుంది. దానికి సరిపడినంత కేబుల్ మాత్రమే మీరు లోపల అయితే తీసుకోవాలండి. అక్కడ వరకు తీసుకుని అక్కడ 3 వేయండి. ఓకే, నాకు లెంత్ అయితే ఒక 2 ఇంచెస్ అయితే ఉందండి. సో సరిపోయింది. అలాగే ఇక్కడ రెండు సాకెట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు స్క్రూస్ని ఓపెన్ చేసి వీటిలో ప్లేస్లో ఈ రెండు వైర్స్ని మనం కనెక్ట్ అది చేయాలి. ముందుగా కింద మనకు ఒక క్లాంప్ అయితే ఉంటుంది. ఈ వైర్స్ అనేవి సింగిల్గా రిమూవ్ బయటకు ఓపెన్ అవ్వకుండా ఉండటం కొరకు ఈ క్లాంప్కి మనం అటాచ్ అయితే చేయాలి.
సో అలాగే ఇక్కడ మనం కొంచెం ప్లాస్టర్ని అయితే అప్లై చేయండి. సో మనం క్లాంప్ సెట్ అనేది ఐరన్ అనేది, సో ఏ కారణం చేత మనకు హీట్కి వైర్ కేబుల్స్ ప్లాస్టిక్ కట్ అవునా కానీ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండడం కొరకు ఏదైనా ప్లాస్టర్ని యూజ్ చేసి ప్లాస్టర్ పైన ఈ ఐరన్ క్లాంప్ని అయితే బిగించాలండి. డైరెక్ట్గా అయితే వైర్స్కి అయితే మీరు ప్లాస్టర్ వేయకుండా బిగించకండి. ఇక్కడ కూడా మనకు ఒక స్క్రూ అయితే ఉంటుంది, స్క్రూతో టైట్ చేయండి. ఈ విధంగా ఈజీగా మీరు గ్రైండింగ్ మిషన్ అవునప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం కేబుల్ యొక్క వైర్స్ అయితే కాలిపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి దీంట్లో ఉన్న బ్రష్లు కూడా అరిగిపోతుంటాయండి. ఈ రెండు మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే గ్రైండింగ్ యొక్క ఆల్ మిక్సర్ కాలిపోతుంటుంది. అలాగే మనకు బయట వైండింగ్ ఒకటి ఉంటుంది, ఆ వైండింగ్ కాలిపోయినట్లయితే మీకు గ్రైండింగ్ మిషన్ తిరగదు. ఆల్ మిక్సర్ కాలిపోతే మీరు ఆల్ మిక్సర్ కూడా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. బయట వైండింగ్ కానీ కాలిపోయినట్లయితే మీరు వైండింగ్ చేయించినా కానీ పెద్దగా ఫలితం అయితే ఉండదండి. ఆల్ మిక్సర్ ఒకటే రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, మనం ప్లస్ మైనస్ రెండు టెర్మినల్స్కి రెండు వైర్లు కనెక్ట్ అయితే చేసేయండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్ పెట్టి యథావిధిగా మీరు క్లోజ్ చేసినట్లయితే మోటార్ అనేది పనిచేస్తుంది. ఈ బ్యాక్ క్యాప్కి ప్లాస్టిక్ క్యాప్ అయితే ఉంటుంది, రబ్బర్ క్యాప్. దీంతో మనం బిగించుకోవాలండి. సేఫ్టీ పర్పస్ రబ్బర్ క్యాప్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని అయితే మిస్ అవ్వకండి. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూని కూడా టైట్ చేయండి. ఓకే, ఫైనల్గా అయితే మనం దీన్ని యథావిధిగా ఫిట్ అయితే చేసాం. ఒకసారి మనం టెస్టింగ్ అయితే చేద్దామండి. దీంట్లో రెండు వైర్స్ ఉన్నాయి కదా, దీంట్లో ప్లస్ మైనస్ వైర్స్ ఏమన్నది మీరు చూసుకోండి. పొడవుగా ఉన్న వైర్ వచ్చేసి న్యూట్రల్, పాజిటివ్ వైర్ అండి. అలాగే కొరసగా ఉన్న వైర్ వచ్చేసి న్యూట్రల్ వైర్. ఫిక్స్ అయింది మనకు అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీరు కేబుల్ కాల్చినప్పుడు ఈ విధంగా ఫీల్డింగ్ అది చేసుకోండి. అలాగే మనకు గ్రైండింగ్ సంబంధించి ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే ట్యూటోరియల్స్ అన్నీ కూడా పాత వీడియోస్లో అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.